సో ప్రస్తుతం మనం తిరుపతి రెడ్డి గారి ఆఫీస్ అండ్ హౌస్ ఇక్కడే ఉంది. సో ఈ రెండిట్లకి కూడా నోటీసులు ఇచ్చిరని మార్నింగ్ నుంచి వార్తలు రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళ స్టాఫ్ కూడా చెప్పేది ఏంటంటే ఎట్లాంటి నోటీసులు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు, దీన్ని ఎఫ్టిఎల్ జోన్ కూడా పరిగణలోకి తీసుకోలేదని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు, అంటే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ రెండు అంటే ఆఫీస్ అండ్ ఇండ్లు ఈ రెండు కూడా ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్నాయని మార్నింగ్ నుంచి కూడా కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అంటే ప్రధానంగా చూసుకున్నంటే ఇక్కడ ఎట్లాంటి నోటీసులు కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు, దీనికి సంబంధించి ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్నది అనేది కూడా వాస్తవం కాదని చెప్పేసి వాళ్ళ స్టాఫ్ కూడా చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు, ప్రస్తుతం ఇది హౌస్, అలాగే ఇది ఏదైతే వాళ్ళని తరచుగా ఎవరైతే వస్తుంటారో ఎవరైతే కలవడానికి వస్తున్న ప్రజలు ఉంటారో ప్రజలను కలవడానికి పెట్టిన ఆఫీస్ అది. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా మార్నింగ్ నుంచి చర్చ వీటి రెండిట్లకి కూడా నోటీసులు వెళ్ళినాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి నోటీసులు ఎట్లాంటి నోటీసులు కూడా ఇప్పటి వరకు వెళ్ళలేదు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం చూడొచ్చు, తిరుపతి రెడ్డి గారు కూడా ఇప్పుడే లోపలికి వెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు, ఆ విజువల్స్ కూడా. సో దీనికి సంబంధించి అంటే వాళ్ళు తేటతెల్లం చేసిన పరిస్థితి అంటే ఎట్లాంటిది అంటే ఇక్కడ ఎలాంటి ఎఫ్టిఎల్ జోన్స్ అనేది ఇక్కడ కేటాయించలేదు. ప్రధానంగా మార్నింగ్ నుంచి వస్తున్న వార్తలకు సంబంధించి వీళ్ళు రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఆయన కూడా చెప్పడం జరిగింది, 2015లో నేను కొన్నాను, కానీ నిజంగా ఎఫ్టిఎల్ జోన్ లో ఉంటే కూల్చేయండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది మార్నింగ్. సో చూడొచ్చు, అంటే ఈ ఇంటికి సంబంధించి ప్రధానంగా మార్నింగ్ నుంచి కూడా వార్తలు రావడం జరుగుతుంది. ఈ తిరుపతి రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి గారి అన్న కూడా నోటీసులు వెళ్ళాయని చెప్పి మార్నింగ్ నుంచి కూడా ఏవైతే వార్తలు వచ్చినాయో వీటి మీద కూడా ఈయన స్పందించడం జరిగింది. 2015లో నేను కొనుక్కున్నాను వాస్తవంగా, కానీ ఇది ఎఫ్టిఎల్ జోన్ లో ఉందన్న విషయం నాకు తెలియదు. ఒకవేళ నిజంగా ఎఫ్టిఎల్ జోన్ లో పరిధిలో ఉంటే కూల్చేయండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని కూడా ఈయన స్పష్టం చేసిన పరిస్థితి. సో ఇప్పుడే ఆయన కూడా ఆఫీస్లోకి వెళ్ళిన పరిస్థితి. దీని మీద అంటే ఆయన కూడా స్పందించి చెప్పడం కూడా జరిగింది. సో ఎక్కడా కూడా మనం చూసుకున్నట్టయితే అన్ని ఇళ్ళకి అంటే చుట్టుపక్కల అన్ని ఇళ్ళకి ఏదైతే ఎఫ్టిఎల్ జోన్ లోకి వస్తుందో ప్రతి ఇంటికి కూడా వాళ్ళు ఎఫ్ అనే సింబల్ మెన్షన్ చేసిన పరిస్థితి. కానీ ఈ రెండు అంటే ఏదైతే ఆఫీస్ అలాగే హౌస్ ఈ రెండు వాటికి కూడా ఎక్కడా కూడా ఎఫ్ అనే సింబల్ కనపడట్లేదు. అలాగే వాళ్ళు స్టాఫ్ కూడా మాట్లాడిన పరిస్థితి చూసాం మనం. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఇవి మార్నింగ్ నుంచి మేము అదే చెప్తున్నామన్నా, ఎక్కడా కూడా దీనికి సంబంధించిన నోటీసులు అయితే మాకు రాలేదు, ఎక్కడా కూడా సింబల్ వేసిన పరిస్థితి కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఇది ఇల్లు, సో ఎక్కడా కూడా ఎఫ్ అనే సింబల్ మనకు కనపడట్లేదు. మరి దీనికి నోటీసులు ఇచ్చినట్టుగా వాళ్ళు వార్తలు చేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా వీటికి నోటీసులు ఇచ్చినట్టుగా అయితే కనపడట్లేదు. సో దీనికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో అంటే మార్నింగ్ నుంచి వార్తలు తిరుపతి రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి అన్నకి నోటీసులు ఇచ్చిర్రు, ఎఫ్టిఎల్ జోన్ లో ఉందని చెప్పి పరిగణకి చేశారంటే ఎక్కడా కూడా నోటీసులు అయితే ఇచ్చినట్టుగా కనపడట్లేదు. చూడొచ్చు, అంటే ఎక్కడా కూడా ఈ ఇల్లు కూడా కూల్చేస్తారని మార్నింగ్ నుంచి కూడా వార్తలు రావడం జరిగింది, కానీ ఎక్కడా కూడా కనీసం అంటే ఎఫ్ అనే సింబల్ ఎక్కడా కూడా మనకు కనపడట్లేదు. మిగతా ఇంటికి చూడొచ్చు, కొన్ని మిగతా ఇళ్ళలకు కూడా ఎఫ్ అనే సింబల్ కనపడుతుంది. సో ఈ ఇంటికి కూడా ఎఫ్ అనే సింబల్ చూడొచ్చు, ఇక్కడ క్లియర్ కట్ గా చూడొచ్చు, ఎఫ్ అనే సింబల్ ఈ ఇంటికి వేశారు. కానీ ఆ ఇంటికి ఏదైతే తిరుపతి రెడ్డి ఇల్లు ఉందో దానికైతే ఎక్కడా కూడా ఎఫ్ అనే సింబల్ కనపడట్లేదు. సో ఈ ఇంటికి ఆల్రెడీ ఎఫ్ అనే సింబల్ వేశారు, అంటే ఎఫ్ అంటే ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని చెప్పేసి ఇది నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. మరి ఎక్కడా కూడా తిరుపతి రెడ్డికి సంబంధించిన ఆఫీస్కి కానీ ఇంటికి కానీ ఎక్కడా కూడా ఎఫ్ అనే సింబల్ కనపడట్లేదు. మరి నోటీసులు ఎట్లా ఇచ్చినట్టయితే ఇప్పుడు ఈ ఎఫ్ అనే సింబల్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఎఫ్ అనే సింబలే ఎక్కడ కూడా కనపడినప్పుడు ఎక్కడ కనపడిన పక్షంలో మరి అది ఎఫ్టిఎల్ జోన్లోకి ఎలా వస్తుంది, నోటీసులు ఇచ్చినట్టుగా ఎలా ఇది అవుతుంది? సో స్థానికులు కూడా చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా పట్టా భూములని వాళ్ళు కూడా చెప్తున్నారు, కానీ తిరుపతి రెడ్డి ఇంటికి ఎక్కడా కూడా ఎఫ్ అనే సింబల్ ఏదైతే సింబల్ వేస్తున్నారో ఎఫ్ అని, సో ఎక్కడా కూడా ఇప్పుడు చూడొచ్చు ఈ ఇంటికి కూడా ఎఫ్ అనే సింబల్ కనపడుతుంది మనకి. కనీసం తిరుపతి రెడ్డి ఇంటికి ఎక్కడా కూడా ఎఫ్ అనే సింబల్ ఎక్కడా కూడా లేదు. మనం క్లియర్ కట్ గా విజువల్స్ లో కూడా మీరు చూడొచ్చు, ఆ ఇంటికి సంబంధించిన విజువల్స్ ప్రతిదీ చూడొచ్చు, ఎక్కడా కూడా ఎఫ్ అనే సింబల్ తిరుపతి రెడ్డి ఇంటికి ఎక్కడా కూడా లేదు, ఇంటికి కానీ ఆఫీస్కి కానీ. సో దీని పరంగా చూసినట్టంటే నోటీసులు ఆయనకి వెళ్ళలేదనే కదా. సో దీనికి సంబంధించి అది ఎఫ్టిఎల్ పరిధిలో లేదు అంటున్నారా లేకపోతే ఏంటి? అంటే మార్నింగ్ నుంచి వస్తున్న వార్తలు అనేది అవాస్తవమా? సో మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం, ఆ ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం, కానీ ఎక్కడా కూడా ఎఫ్టిఎల్ పరిధిలో లేనట్టుగానే చెప్తున్నట్టే ఉంది అది. సో ఎఫ్ అనే సింబల్ పెడితేనే ఎఫ్టిఎల్ పరిధి, సో దాన్ని కూల్చడానికి నోటీసులు ఇచ్చినట్టుగా పరిగణించినప్పుడు మరి ఎఫ్ అనే సింబల్ లేనప్పుడు అది ఎఫ్టిఎల్ జోన్ లో లేనట్ట, అంటే అది కూల్చమన్నట్టుగా
ఇది చెప్తున్నట్ట ఏంటనేది అని. సో కానీ మార్నింగ్ నుంచి వస్తున్న వార్తలైతే అవాస్తవం అన్నట్టుగా తెలుస్తుంది. సో అంటే ఏదైతే ఎఫ్టీఎల్ జోన్‌లో లేదు అన్నట్టుగానే తెలుస్తుంది. సో దీని మీద స్థానికులు కూడా స్పందించినట్టు ఈ కాలనీ మొత్తం కూడా మేము హుడా లేఅవుట్ ద్వారా మేము కొనుక్కున్నాము. అప్పుడు క్లియర్ కట్‌గా గవర్నమెంట్‌కి సంబంధించి క్లియర్ కట్‌గా మాకు అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి అంటే మరి హైడ్రా ఎట్లా రియాక్ట్ అవుతది? అండ్ వీళ్ళు కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా మేము ఇవన్నీ కూడా ప్రూఫ్స్ పట్టుకొని మేమైతే దీనికి సంబంధించి కోర్టుకెళ్ళే పరిస్థితి మేము చూస్తాం. ఖచ్చితంగా కోర్టుకెళ్తాం. దీని మీద మేము క్లారిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. వేచి చూద్దాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఈరోజు ఏదైతే తిరుపతి రెడ్డి ఇంటి దగ్గర అయితే ఎక్కడా కూడా ఎఫ్ అనే సింబల్ లేదు. సో ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో చూద్దాం దీని మీద హైడ్రా ఎట్లా రియాక్ట్ అవుతదనేది చూద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి లిజన్ టీవీ.